అందరికీ నమస్తే. జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా, సంతోషంగా గడపడానికి మన పెద్దల మాటలు, సూక్తులు చాలా ఉపయోగపడతాయి. ఇవి మన ఆలోచనలు మార్చి ఉత్తమమైన మార్గాన్ని చూపించగలవు. మరి అలాంటి మౌలికమైన తెలుగు సూక్తులు తెలుసుకుందామా? వినయమే మహత్తుకు లాంఛనం. ఎవరెంత గొప్పవారైనా వారి వ్యక్తిత్వాన్ని వారి వినయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నిజాయితీ అనేది మన్నికైన సంపద. ధనం పోతే తిరిగి సంపాదించవచ్చు. కానీ నిజాయితీ పోతే తిరిగి పొందలేం. పరిపూర్ణత లక్ష్యంగా పెట్టుకొని కృషి చేసిన వారే విజేతలు. అర్థవంతంగా ఆగిపోకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తే మాత్రమే విజయం లభిస్తుంది. పాపానికి భయపడకపోవడం, మంచిని చేయకుండా ఉండడం రెండూ సమానమే. చెడు పనులు చేయకపోయినా మంచిని చేయకుండా ఉండడం కూడా సమానమే. చెడ్డవారిని పరిచయం చేసుకోవడం కన్నా ఒంటరిగా ఉండడం మేలు. మంచి స్నేహితులు లేకపోతే చెడ్డవారి మధ్య ఉండడం కంటే ఒంటరిగా ఉండడం ఉత్తమం. అతి మంచితనం ఏ విషయంలోనూ మంచిది కాదు. ఏదైనా మితిమీరితే సమస్యలు తప్పవు. ఆ అభ్యాసమే మానవుణ్ణి మహనీయుణ్ణి చేస్తుంది. క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం ద్వారా ఏ వ్యక్తి అయినా గొప్పవాడు అవ్వగలడు. ప్రశాంతతే తెలివికి ప్రథమ సూచిక. తెలివైన వారు ఎప్పుడూ ప్రశాంతంగా, తడబాటు లేకుండా వ్యవహరిస్తారు. స్నేహం అంటే సంతోషాన్ని పంచుకోవడం మాత్రమే కాదు, కష్టాల్లో తోడు నిలబడడం కూడా. నిజమైన మిత్రుడు మీ విజయానికి అలాగే మీ కష్ట సమయానికి తోడుగా ఉంటాడు. కష్టం లేకుండా కలలు నిజం కావు. ఏదైనా సాధించాలంటే కష్టపడాల్సిందే. ముచ్చట పెట్టుకోవడం సరిపోదు. ఈ సూక్తులు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.